Yes, welcome to my dear PMC every day 8 to 8:30 వచ్చేస్తుంది మీ అందరికి విషెస్ చెప్పడానికి అండ్ ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు PMC డైరెక్టర్ కృష్ణమోహన్ గారి బర్త్డే. సో ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న PMC డైరెక్టర్ కృష్ణమోహన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటూ రాస్తున్నారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అలాగే PMC టీమ్. సో డైరెక్టర్ కృష్ణమోహన్ గారికి మై డియర్ PMC తరఫు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. మన పిఎంసి షేర్ హోల్డర్ అండ్ పిఎంసికి సేవలు అందించిన మార్కండేయులు గారు. సో మార్కండేయులు గారికి మన మై డియర్ పిఎంసి తరఫున వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున హ్యాపీయెస్ట్ బర్త్డే. ఎస్, ఒక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు కొడిపాక మార్కండేయులు మేడం. మార్కండేయులు గారు, ఈ రోజు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇప్పుడే చెప్పేశాను. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? థ్యాంక్ యూ మేడం. సో ఈ రోజు మా పిల్లలందరూ వస్తారు మేడం ఈవినింగ్. ఓకే, వాళ్ళ మధ్యలో నేను సెలబ్రేట్ చేసుకుంటాను మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ప్లేస్? నేను రామంతపూర్, హైదరాబాద్ మేడం. హైదరాబాదే. ఓకే ఓకే, నైస్, వెరీ నైస్. హ్యావ్ ఏ గుడ్ డే అండి. థ్యాంక్ యూ అండి. పిఎంసి ఛానల్ కు మెనీ థ్యాంక్స్ మేడం. మై ప్లెజర్. అండ్ చేస్తున్నారు. వన్స్ అగైన్ సంతోషంగా ఉంది మేడం. వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మేడం. సో అదనమాట సంగతి. సో ఈరోజు విషెస్ అయిపోయాయి, అలా స్టార్ట్ అయింది మన షో. అండ్ ఈ రోజు ఎవరు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెక్ చేసేద్దాం. సెలబ్రిటీస్ లో హీరో సిద్ధార్థ్ బర్త్డే. సిద్ధార్థ్ గురించి నేను చెప్పాలా? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు, ఎన్ని సినిమాలు ఉన్నాయి. తెలుగులో, తమిళ్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చేశారు. అండ్ తన యాక్టరే కాదు, సింగర్ కూడా. ఏ సాంగ్ అబ్బా అనుకుంటున్నారా? ఓయ్ ఓయ్ అని ఒక పాట పాడేశారు. అండ్ స్క్రీన్ రైటర్ గా కూడా మారాడు, నిర్మాతగా కూడా మారారు. సో సిద్ధార్థ్ గారికి ఈ రోజు మై డియర్ పిఎంసి తరఫు నుండి చెప్పేద్దాం హ్యాపీయెస్ట్ బర్త్డే అని. అవును, విషెస్ చెప్పడంలో పడిపోయి అసలు ఈరోజు టాపిక్ ఏంటో చెప్పలేదు కదా. ఏదైనా ప్రాబ్లం గురించి మాట్లాడదాం. లైఫ్లో అందరికీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అబ్బా నాకు చాలా టెన్షన్ ఉంది, నాకు బోల్డ్ అన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకేం తెలుసు, అరే నన్ను మాట్లాడించకు, ఇలా విసుక్కుంటూ ఉంటాం కదా. సో ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తారు, ఎలా సాల్వ్ చేసుకుంటారు? ప్రాబ్లం వస్తే ఇంట్లో వాళ్ళతో షేర్ చేస్తారా, లేదు సైలెంట్గా ఆ టెన్షన్ మీరే తీసుకుని మీరే సాల్వ్ చేసుకుంటారా? మాట్లాడేద్దాము. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా ఉండాలి, ఎలా తెలివిగా సాల్వ్ చేసుకోవాలి, ఈ విషయాలు మాట్లాడదాం. అండ్ అలాగే ఈరోజు పొడుపు కథ అడుగుదాము అనిపిస్తోంది. సో అడిగేస్తాను. కడుపు నిండా రాగాలు, ఒంటి నిండా గాయాలు, ఏంటది? ఇంకొకసారి చెప్తాను. కడుపు నిండా రాగాలు, ఒంటి నిండా గాయాలు, ఏంటది? సో కాల్ చేసినప్పుడు ట్రై చేయండి. అండ్ కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసేసుకుందాం. హాయ్. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సాయి కిరణ్, వరంగల్ నుండి సాయి కిరణ్. ఎవరికైనా విష్ చేయాలా సాయి కిరణ్? ప్రణయ్కి జన్మదిన శుభాకాంక్షలు. ఎవరికి? ప్రణయ్. ఎవరు ప్రణయ్? నీకేమవుతాడు? మాకు అల్లుడు అవుతాడు. ఓకే, మీరుండే ప్లేస్ లోనే ఉంటాడా ఆయన? ఇక్కడ హన్మకొండ. ఓకే, ప్రణయ్కి మీరు మామయ్య అవుతారు. అవునవును. సో ప్రణయ్ హ్యాపీ బర్త్డే స్పెషల్ గా మీ మావయ్య తరఫు నుండి అండ్ మై డియర్ పిఎంసి తరఫు నుండి కూడా. సాయి కిరణ్ గారు, రోజు చూస్తూ ఉంటారా ఈ షో? ఈ రోజే చూసారా? మేడం రోజు చూస్తామండి. రోజు చూస్తారు, కానీ మీ అల్లుడు బర్త్డే అని కాల్ చేశారు కదా. అవునవును. లేకపోతే కాల్ చేయరు. చేస్తామండి అప్పుడప్పుడు. ఏం అడిగారు? మీ పేరు? దీప. దీప మేడం. ఓకే.
సో సాయి కిరణ్ గారు, నేను ఈరోజు ఒక టాపిక్ అడుగుతున్నాను. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ ధైర్యంగా ఎలా ఫేస్ చేస్తారు మీరు, లేదా ప్రాబ్లమ్ ని ఎట్లా సాల్వ్ చేసుకుంటారు? ఇంట్లో వాళ్ళతో షేర్ చేస్తారా, లేకపోతే మీరే ఎదుర్కొంటారా? మేమే ఎదుర్కొంటాం. హీరో 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 సాయి పటేల్. ఓకే, సో మీరే ఎదుర్కొంటారు, ఎవరికి చెప్పరు? అవునండి. వెరీ నైస్. కష్టమైన సుఖమైన నాతోనే. ఓకే, వెరీ గుడ్ అండి, చాలా ధైర్యవంతులు అన్నమాట. సో సాయి కిరణ్ గారు, సాయి పటేల్ అన్నారు కదా? అవును, సాయి పటేల్. ఓకే, సరే అండి, థ్యాంక్ యూ. మీ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చూస్తాను రోజు. ఈ రోజు నుంచి ఫిక్స్ అయ్యారా, లేకపోతే ఇంతకు ముందే రోజు చూసేవాళ్ళ? రోజు చూస్తాను. నిన్న మీరు రాలే కదండి. ఆహా, అయితే మీరు ఫాలో అవుతున్నారు, మీరు చెప్పే అన్ని నిజాలే. ఓకే అండి, ఫాలో అయిపోండి, రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి. సో ఈ రోజు విక్రమ్ గారి బర్త్డే కూడా. యాక్చువల్ గా ఆయన పేరు కెనడీ జాన్ విక్టర్, కానీ విక్రమ్ గా స్క్రీన్ నేమ్ చేంజ్ చేసుకున్నారు. సో హీరో విక్రమ్ మనందరికీ తెలుసు, ఆయన యాక్టింగ్ స్కిల్స్ చూసి అదిరిపోయాం మనం అపరిచితుడు మూవీలో. సో ఆయన తెలుగులో, హిందీలో, మలయాళంలో, అన్ని లాంగ్వేజెస్ లో కనిపించారు. సో విక్రమ్ గారికి మన మై డియర్ పిఎంసి తరఫు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హే, వెల్కమ్ బ్యాక్. మన కోసం కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం తల్లి. ఎవరబ్బా? నల్గొండ చిట్యాల సత్యనారాయణ. సత్యనారాయణ గారు, ఇంతకు ముందు కాల్ చేశారా? మీ ప్రోగ్రామ్ కి చేయలేదు, మధ్యాహ్నం చేసే అలవాటు తల్లి. అంతేలేండి, మా ప్రోగ్రామ్ కి అయితే లేట్ గా చేస్తారన్నమాట. అట్లనేం లేదు, ఈ రోజు ఇచ్చిన పొడుపు కథ సమాధానం చెప్పుదామని. పొడుపు కథ కాల్ చేసేలా చేసింది అనమాట సత్యనారాయణ గారితో. అది ఓకే, సో ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ టైం ఈ రోజే చూసారా ఈ షో? సుమారు చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నా ఈ ప్రోగ్రామ్. ఓకే, సో చెప్పేయండి పొడుపు కథ, ఇంకొకసారి అడుగుతా. కడుపు నిండా రాగాలు అనుకుంటున్నా. పిల్లన గ్రేవి. కరెక్ట్, మురళి పిల్లన గ్రోవి. కడుపు నిండా రాగాలే చేసిన తల్లి, ఒంటి నిండా గాయాలు. కరెక్ట్ గా చెప్పారండి ఆన్సర్. తల్లి. అండ్ ఈరోజు ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నా, ఏమన్నా ట్రై చేస్తారా? మనకెందుకులే, ఈరోజు పొడుపు కథకి ఆన్సర్ చేస్తాను కదా అంటారా? అట్లానే ఏం లేదు, చెప్పండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకుంటారా, లేకపోతే మీరు ఒక్కళ్ళే ఎదుర్కొంటారా? లేదు లేదు, నేను పూర్తిగా ఉన్నదంతా చెప్పే అలవాటు. ఓహో, ఓకే. ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంట్లో అందరికి చెప్తారు? ఏది ఉండని, 100 రూపాయలు ఉండని, 50,000 ఉండని, ప్రతిదీ చెప్పినాకనే నిద్ర పడుతుంది. ఓహో, ఓకే. సో ఇదొక మంచి పద్ధతి యాక్చువల్ గా, అన్ని విషయాలు ఇంట్లో షేర్ చేసుకోవడం అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మై డియర్ పిఎంసి చూస్తూ కాల్ చేస్తూ కూడా ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్. సో ఈరోజు పొడుపు కథ అడిగాను, అది చెప్పేశారు, ఆల్రెడీ ఆన్సర్ చేసేసారు. సో టాపిక్ గురించి మాట్లాడదాం. కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసేసుకుందాం. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? మేము ఇక్కడ పొద్దుటూరు అండి. ఓకే, రాము గారు. రాము గారు, మీరే చెప్పేసుకుంటున్నారా? రాము. ఓకే, సో రాము గారు ప్రొద్దుటూరు నుండి కాల్ చేస్తున్నారు. ఈ రోజే ఫస్ట్ టైం కాల్ చేశారా, ఇంతకు ముందు మాట్లాడారా? ఈ రోజే అండి. ఈ రోజే. సో ఎవరికైనా విష్ చేయాలా? మా అబ్బాయి చెప్పాలి. ఓకే, హాయ్. హలో, మీ పేరు? ఆన్ ది వే ఉందా ఫోను, లేకపోతే లైన్లో ఉన్నారా? గుడ్ మార్నింగ్. రైట్, సో కాల్ కట్ అయిపోయింది, ఇట్స్ ఓకే. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, గుడ్ మార్నింగ్. నమస్తే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నిన్న రాలేదు. నిన్న రాను కదా, సండే రాదు. ఓకే ఓకే. సో
ఈ రోజు ప్రాబ్లమ్స్ ని ఆ, ఎలా ఎదుర్కొనాలి? అవును. మానవుడు తన మీద తనకు ఆధిపత్యం లేనప్పుడు సమస్యల్లోనే ఇరుక్కుంటుంటాడు. ఓకే. తన మీద తనకు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ లేకోకుండా ఎరుక స్థితిలో లేకోకుండా ఇబ్బందులు పడుతూ ఎదుటి వ్యక్తుల వారిపై సమస్యల్లోకి వేలు పెట్టి లేని సమస్యల మీదకి తెచ్చుకొని ప్రాబ్లం ని క్రియేట్ చేసుకుంటుంటాడు. అలాంటి వాళ్ళని సమస్య నీకు ఎలా ప్రాబ్లం అయింది, ఎలా తెచ్చుకున్నావు, దాన్ని అలా సాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకురావడమే నా పని. ఓకే. అలా ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి ప్రతి సమస్యని క్లియర్ చేసేస్తూ వాళ్ళందరినీ 0 లెవెల్ కి తీసుకొని వచ్చేసి నీ మీద నీకు నీ ఆధిపత్యం లేకుండా ఏ సమస్య సృష్టి కాదు. మంచి మనసుతో మంచి పనుల వైపు నీవు నీ మీద నీ ఎరుక స్థితిలో నీ మీద నువ్వు ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసుకుంటే నీ సమస్యలు నీకు కనిపిస్తాయి. అప్పుడు నీ సమస్యలను క్రియేట్ చేసుకొని లేని సమస్యల్ని ఇబ్బంది పెట్టుకొని అన్ని కజ్జిబిజి చేసుకొని ఇబ్బంది ఫాలో అయ్యేదానికంటే నీ మీద నీవు ఆధిపత్యంలో పెట్టుకొని ఆ సమస్యని క్రియేట్ చేసుకుంటే సమస్య పెద్దదైపోతుంది. దాన్ని అలా చేసుకోకుండా నీట్ గా విడమర్చి ఎరుక స్థితిలో గమనిస్తే ప్రతి సమస్య అర్థం అవుతుంది. దాన్ని నీట్ గా ఒకటి తర్వాత ఒకటి తీసేసుకుంటూ నువ్వు ప్రతి సమస్యని గమనిస్తూ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసుకోకుండా సమస్యల్ని నీట్ గా తీసేసుకునే విధానంలో ప్రయాణం చేస్తామని తెలియజేస్తూ ఉంటా. ఎవరు మాట్లాడుతున్నారు? ఫక్రుద్దీన్ గారేనా? అవును మేడం, ప్రకృతినే. ఇంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మీరే అయి ఉంటారు అనుకున్నా. ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయో గమనించుకుని మన మీద మనకి కంట్రోల్ ఉంచుకుని ఎలా వచ్చింది ప్రాబ్లం అని అబ్జర్వ్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేనా మీరు చెప్పింది? అవును మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడారు. బాయ్ బాయ్, టేక్ కేర్. సో నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క. అక్క ఎవరు? నేను అనిత, నా పేరు. అనిత, ఇంతకు ముందు మాట్లాడలేదా మనం? లేదక్క. సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? వెంకటాపురం. వెంకటాపురం అంటే అనంతపూర్ దగ్గర? కాదండి, ఇక్కడ ఇంకా వేరే ఉంది. ఎక్కడ అనిత? శ్రీరంగపురం డిస్ట్రిక్ట్. శ్రీరామపురం డిస్టిక్కా? దేనికి దగ్గర? ఏ టౌన్ కి దగ్గర ఉంటది మీ ఊరు? ఎవరండి, నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది. మీ పుట్టిల్లు ఎక్కడ? శాసనూరు. ఆ, శాసనూరు మేడం. అన్ని చిన్న చిన్న ఏరియాస్ చెప్తుంటే నాకు అర్థం కావట్లేదు. లైక్ విజయవాడ దగ్గర, గుంటూరు దగ్గర, ఒంగోలు దగ్గర, నెల్లూరు దగ్గర, తెలంగాణ అట్లా చెప్పండి. తెలంగాణ స్టేట్. తెలంగాణ. అమ్మయ్య, మొత్తానికి స్టేట్ తెలంగాణ అని చెప్పారు. ఓకే. సో అనిత, రీసెంట్ గా మ్యారేజ్ అయింది, ఎవరికైనా విష్ చేయాలా? లేదక్క, మీ ఇది చూస్తుంటాను అందుకే చేశా. ఓకే. మై డియర్ పిఎంసి చూస్తూ ఉంటారా? చూసాక. ఇన్ని రోజులకు కాల్ చేయాలనిపించిందా? ఏం లేదు, ఇందాక నుంచి ట్రై చేస్తున్నా. ఓకే, సో నైస్. సో ఈరోజు సమస్య గురించి మాట్లాడుతున్నాను. అది కాకుండా నీ హాబీస్ ఏంటి? కొత్తగా పెళ్ళై వెళ్ళావు కదా, ఎలా ఉంది కొత్త ఊరు? బాగుందక్క. బాగుందా? చాలా బాగుందా? బాగుందా? చాలా బాగుంది. అదే, కొత్తలో చాలా బాగుంటది. ఓకే అనిత, ఏదైనా సాంగ్ కానీ లేకపోతే ఏదైనా పొడుపు కథ కానీ చెప్తావా? సాంగ్ అక్క. సాంగ్ పాడతావు? ఓకే. ఎవరికి ఎవరయ్య ఈశ్వరా, ఎవరుంటేనేమయ్య శంకరా, మరు జన్మ రాకుండా చూడరా, నీ దయ ఉంటే చాలురా ఈశ్వరా, నీ దయ ఉంటే చాలు పరమేశ్వరా. వెరీ నైస్ అనిత, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండు. బాయ్ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడైనా మీ ఊరి పక్కన ఉన్న టౌన్ ఏంటో చెప్పవా కొంచెం నాకు? రైట్, ఈరోజు సౌజన్య బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటుందండి. మా డియరెస్ట్ కలీగ్ సౌజన్యకి మై డియర్ పిఎంసి తరఫున అండ్ పిఎంసి తెలుగు ఛానల్ తరఫు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే.
ఎస్, ఈరోజు తేజస్వి దేవి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో తేజస్వి గారికి మై డియర్ పిఎంసి తరఫు నుండి, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎస్, ఈరోజు షేర్ హోల్డర్స్ బర్త్డేస్ అండ్ మా కొలీగ్ బర్త్డే అండ్ ఇంకొంతమంది ఫోన్లో విష్ చేయమన్నారు. అలా బోల్డ్ అంతమందికి బర్త్డే విషెస్ చెప్పేశాము. మై డియర్ పిఎంసి ఎవ్రీడే 8 to 8:30 టెలికాస్ట్ అవుతుంది. ఇట్స్ ఎ లైవ్ షో. మీరు లైవ్లో కాల్ చేసి విష్ చేసేయచ్చు. లేదు సర్ప్రైజ్ చేద్దాము అంటే మాత్రం 8977007401 8977007402 ఈ నెంబర్స్కి ఎవరిదైతే బర్త్డే ఉందో వారి నేమ్ అండ్ ఏ రోజు బర్త్డే అనే డీటెయిల్స్ పంపించండి. అట్లీస్ట్ 2 weeks ముందు డీటెయిల్స్ అన్ని పంపించాలి. అండ్ లేదు ఇప్పుడే గుర్తొచ్చింది ఈరోజే బర్త్డే అంటే ఏం పర్లేదు, మీలాంటి వాళ్ళ కోసమే లైవ్లో కూడా ఛాన్స్ ఇచ్చాము. అండ్ ప్రతిరోజు కూడా నేను మాట్లాడుతూ ఉంటాను ఏదో ఒక టాపిక్ తీసుకుని. ఈరోజు సమస్య వస్తే ఎలా ఎదుర్కొంటారు, సమస్యను ఎలా సాల్వ్ చేసుకుంటారు అనే విషయం అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళకి తెలిసిన విషయాలు షేర్ చేశారు. అండ్ అలాగే ఈరోజు ఒక పొడుపు కథ అడిగేశాను. నేనేదో సూపర్ డూపర్గా అడిగేశాను, ఎవరికి చెప్పరేమో అనుకున్నాను కానీ చెప్పేశారు. ఆన్సర్ కాల్ చేసి మరి ఆ పొడుపు కథ ఆన్సర్ చేయడానికే కాల్ చేసి చెప్పేశారు. కడుపు నిండా రాగాలు ఒంటి నిండా గాయాలు అని అడిగాను. దానికి ఆన్సర్ మురళి పిల్లన గ్రోవి అని చెప్పారు సత్యనారాయణ గారు. అదనమాట సంగతి. అండ్ ఇంకొకసారి విక్రమ్ గారికి అండ్ హీరో సిద్ధార్థ్ గారికి ఇంకొకసారి బెస్ట్ విషెస్ చెప్పేస్తున్నాను. ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేస్తున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.